స్కోర్లు కాదు, స్టేట్మెంట్స్. మకర సంక్రాంతి అంటే తెలుగువాళ్లకు పండుగ. విరాట్ కోహ్లీకి మాత్రం రికార్డ్ డే. ఇప్పుడు వరుసగా చూద్దాం. 2017 ఓడిఐ వర్సెస్ ఇంగ్లండ్, పూణే, 122 పరుగులు. అప్పటికే కోహ్లీ ప్రపంచంలో బెస్ట్ బ్యాటర్, కాని చేసింగ్ కింగ్గా తన సిగ్నేచర్ ముద్ర ఇక్కడే గట్టిగా వేశాడు. ఇన్నింగ్స్ మొత్తం, టైం, టెంపో కోహ్లీ చేతుల్లోనే. ఇది సెంచరీ కాదు, కంట్రోల్ డెమో. 2018 టెస్ట్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, కేప్ టౌన్, 153 పరుగులు. ఇక్కడే అసలు టెస్ట్. సౌత్ ఆఫ్రికా పేస్ అటాక్, గ్రీన్ టాప్, మిగతా బ్యాటింగ్ మొత్తం ఫెయిల్. కానీ కోహ్లీ ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే పోరాడాడు, ఒక్కడే క్లాస్ చూపించాడు. ఇది స్కోర్ కాదు, ఇది క్యారెక్టర్. 2019 ఓడిఐ వర్సెస్ ఆస్ట్రేలియా, యాడిలేడ్, 104 పరుగులు. ఆసీస్ గడ్డ, హై ప్రెషర్ సిరీస్, ప్రపంచంలో బెస్ట్ బౌలర్లు. కోహ్లీ స్పందన మరో 100, మరో సైలెంట్ అసాల్ట్. ఎలాంటి డ్రామా లేదు, ఎలాంటి సెలబ్రేషన్ లేదు, పని అయిపోయింది, అంతే. 2023 ఓడిఐ వర్సెస్ శ్రీలంక, తిరువనంతపురం, 166 పరుగులు, నాట్అవుట్. ఇక్కడే కథ క్లైమాక్స్. ఫామ్ డౌన్ అంటారు, కెరియర్ ఎండ్ అంటారు, కొత్త ప్లేయర్లంటారు. కోహ్లీ ఇచ్చిన రిప్లై, కెరియర్ బెస్ట్ ఓడిఐ స్కోర్, నాట్అవుట్. రికార్డులు చీల్చి చెదిరాయి. ఇది రిటర్న్ కాదు, ఇది రిమైండర్. 4 మ్యాచ్లు, 4 మకర సంక్రాంతులు, 4 సెంచరీలు, ఒకటి 150+, ఒకటి 160+. ఇది లక్ కాదు, ఇది క్యాలెండర్ మ్యాజిక్ కాదు. బిగ్ డే అంటే బిగ్ మైండ్ సెట్, పండుగ రోజు అంటే పర్ఫార్మెన్స్ రోజు. విరాట్ కోహ్లీ విషయంలో డేట్స్ కూడా న్యూట్రల్ కావు. చివరి మాట, మకర సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్లే రోజు. కోహ్లీకి మాత్రం రికార్డులు ఇంకో లెవెల్కి వెళ్లే రోజు.